హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం సెప్టెంబర్ 18th రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇందులో ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్గా 35 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ₹177 అనేది అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 24 సెప్టెంబర్ లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT ఇందోర్ నుంచి టెంపరీగా వేరియస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జూనియర్ కోచ్, అదేవిధంగా కోచ్, సీనియర్ కోచ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు అనమాట. టోటల్గా 20 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ డేట్ విషయానికి వస్తే 22 సెప్టెంబర్ లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్స్ అథారిటీ నుంచి ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 20 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 25 సెప్టెంబర్ లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇవాళ అంటే సెప్టెంబర్ 18th రోజున అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఇండియన్ రైల్వేస్ నుంచి పారామెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 434 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే BSc నర్సింగ్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత జిప్మర్ నుంచి 98 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే MD, MS, DM, MSc, MCH కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ఈ 2 నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. దీని తర్వాత వారణాసిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి కాంట్రాక్ట్ బేసిస్న రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి సంబంధించి ఎవరైతే MTech, PhD ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి స్టైఫండ్ వచ్చేసరికి నెలకి 61,000 అనేది స్టైఫండ్ అనేది ఇవ్వటం ఉంటుంది. వయసు విషయానికి వస్తే 32 ఏళ్ళు అనేది ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. ఎంపిక విషయానికి వస్తే ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 27 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT ఢిల్లీ నుంచి కాంట్రాక్ట్ బేసిస్న ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా ఒక పోస్ట్ అని మాత్రమే ఉందన్నమాట. ఇందులో ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో PG, PhDలో ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. శాలరీ విషయానికి వస్తే నెలకి 56,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అనేది ఈమెయిల్ ID అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఈమెయిల్ ID అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 25 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT ఖరగ్పూర్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్న చీఫ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా ఒక పోస్టుకు మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో BE, BTech అనేది సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసి ఉండాలి. దీంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడాను కావాలన్నమాట. ఈ యొక్క ఉద్యోగానికి శాలరీ విషయానికి వస్తే 1,44,200 నుంచి 2,18,200 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 26 అనమాట. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్లలో ఖాళీగా ఉన్నటువంటి డ్రైవర్స్, అదేవిధంగా శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 1,743 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. సో దీని తర్వాత ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే 10th క్లాస్, అదేవిధంగా ITI క్వాలిఫికేషన్ అనేది కావాలి పోస్ట్ని బట్టి. సో దీంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ అనుభవం అనేది కూడా కావాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 28 అనమాట. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు.
దీని తర్వాత హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి టెక్నికల్ ఆఫీసర్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 160 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. కనీసం 60% మార్కులతోటి బీఈ బీటెక్ అనేది క్వాలిఫై ఉండాలి. దీంతోపాటు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి అని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 22 అనమాట. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కాంట్రాక్ట్ బేసిస్న జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 2 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ జేఆర్ఎఫ్ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 23 అనమాట. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. Have a nice day.